స్వరార్చన. శుభోదయం. స్వరార్చనకు స్వాగతం. ఈరోజు మనకు బాగా జరగాలి. ఎలాంటి తీవ్రమైన కోపతాపాలకు, ఇతరమైన వ్యర్థ పనులకు మన సమయం వృధా కానీరాదు. సాధ్యమైనంతగా దేవునికి దయాపాత్రులమవుదాం. కుటుంబంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా ప్రయత్నిద్దాం. ఇప్పటి జనరేషన్ను విదేశీ సంస్కారానికి అలవాటు పడకుండా మన సంస్కృతిని అలవరిచే దిశగా అడుగులేద్దాం. వింటూనే ఉండండి మిఠాయి రేడియో. మీ ఆర్జే స్వరుణ. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఇవే కాకుండా పైశాచికమైన ఇంకెన్నో ఘటనలు ప్రస్తుతం మన సమాజంలో చూస్తున్నాం. వనితల విలవిలలు, పిల్లల కోసం సమయం ఇవ్వలేక నలుగుతున్న అమ్మలు, ఉద్యోగాలు వదిలే పరిస్థితులు లేక పాపం పిల్లలకు అమ్మ ప్రవర్తనకు అర్థం తెలియక చిన్నారి మనసులో స్థిమితం లేని ఎన్నో ఆలోచనలు. భావితరం ఎలా ఉండబోతుంది? 60లో ఉన్నవారి బాల్యం ప్రస్తుత బాలలు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? దీని పరిణామం దేశ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది? మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి మిఠాయి రేడియో. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మృక్కులు మాతో ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. తప్పదేమో మన తప్పిదాల ఫలితం అనుభవించక. కాబట్టి శ్రోతలారా, ఇప్పటికీ మించిపోయింది లేదు. మేలుకుందాం. ఇప్పుడు మనం నడిచే దారిలో ఎన్ని ముళ్ళు ఉన్నాయో గుర్తించడమే కాదు, నిర్దాక్షిణ్యంగా ఏరి మన కలల వెలుగుల చిన్నారుల భవిష్యత్తుకు బాధ్యత మనదే అని గుర్తిద్దాం. ఆలస్యం మన పిల్లలతో కూడిన దేశ భవిష్యత్తుని నశింపజేస్తుంది. ఇంత చెప్తుంది ఏంటా ముళ్ళు అనుమానం కదూ మీకు? నాకు తెలిసి పిల్లలను అమితమైన టెక్నాలజీని ఉపయోగించకుండా చూడడం, వీలైనంతగా అవసరమైనంతగా అమ్మ పాలనలోనే బాలలు పెరిగేలా చూడడం, ఆశకు అంతు ఉండదన్నట్టుగా సంపాదనలో పడి బాలల బంగారు భవిష్యత్తును అశ్రద్ధ చేయడం, ఇలా చెప్తూ ఉంటే చాలానే ఉన్నాయి. ఇంకోసారి తప్పకుండా మాట్లాడుకుందాం. సెలవు. వింటూనే ఉండండి మిఠాయి రేడియో. స్టే ట్యూన్. ఇది మనందరి అడ్డా. మీ ఆర్జే స్వరణ. స్టూడియోలో సమయం 2:30 కావస్తుంది. తదుపరి కార్యక్రమం ఒక పాట తరువాత. తిరుమల మందిర సుందరా, సుమధుర కరుణా సాగరా, ఏ పేరున నిన్ను పిలిచేమురా, ఏ రూపముగా కొలిచేమురా. తిరుమల మందిర సుందరా, సుమధుర కరుణా సాగరా. శుభం.